ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారమయ్యేలా చూస్తామని తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి చెప్పారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీఓ కె శ్రీరమణి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 4 అర్జీలు రాగా పంచాయతీరాజ్ పరిధిలోనివి 2 అర్జీలు వచ్చాయి. మున్సిపాలిటీకి చెందినవి 3 అర్జీలు రాగా పోలీస్, ఇరిగేషన్, ఎండోమెంట్, మెడికల్, సిఎస్డబ్ల్యూఎస్ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 17 అర్జీలు వచ్చాయని ఆర్డీఓ వివరించారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మండే రోజు కండక్ట్ చేసే పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో కండక్ట్ చేసాము. దీంట్లో 17 గ్రీవెన్సెస్ వచ్చినాయి టోటల్గా. రెవెన్యూ సబ్జెక్ట్స్కి సంబంధించి 4, అలాగే మున్సిపాలిటీ 3, ఎలక్ట్రిసిటీ 3, పిఆర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది 1, ఎండోమెంట్ 1, మెడికల్ 1, ఇరిగేషన్, జిఎస్డబ్ల్యూఎస్ 1, టోటల్ 17 గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఇవి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి మార్క్ చేయడం జరిగింది. దీన్ని విత్ ఇన్ ద టైమ్ లైన్స్ యాక్షన్ తీసుకునేలాగా ఎన్షూర్ చేస్తాం. మేము పెట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇటు 2000 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో పాటు మరలా తిరిగి కరెంటు బిల్లు కూడా కొంచెం అధిక మొత్తంలో వస్తుంది అని కట్టించుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు, మా దగ్గర ప్రొడక్షన్ అయిన యూనిట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మిగులున్న యూనిట్లకి డబ్బులు రిటర్న్ ఇస్తారని చెప్పారు మొదట్లో. ఇప్పుడు అంతవరకు 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఆ విధానం ఎక్కడ అమలు కాకపోగా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని డిపార్ట్మెంట్కి ఎన్నిసార్లు తిరిగినా దానిపైన శ్రద్ధ పెట్టడం లేదు. ఎవరికి ఎటువంటి రూపాయి కూడా తిరిగి రాలేదు. కాబట్టి దీన్ని నేను ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి అసలు ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకు ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి సోలార్ వ్యవస్థని ఫిట్టింగ్ చేసేటువంటి పద్ధతుల్లో ఎవరు తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఎవరైతే పెట్టుకోగలుగుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా కంపెనీని అప్రోచ్ అయినట్లయితే 1,50,000 నుంచి 60,000 రూపాయలతోటి 3 kV మనకి అమరుతూ ఉంది. కానీ బయట ఇక్కడ పెరిగి పెడుతున్నటువంటి వాళ్ళు 2 లక్షలు, 2,20,000 అలా రకరకాల రేట్లు చెప్పి బిగించడం వలన సబ్సిడీ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి పనికి రాకుండా పోతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని ఈ విధానాన్ని ప్రభుత్వం డైరెక్ట్గా ఫిట్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రజలకు కల్పించాలని, అలాగే ఈ విషయం పైన పూర్తి స్థాయి అవగాహన అటు కంపెనీ వాళ్ళని, ఇటు ఎలక్ట్రిసిటీ గ్రిడ్ వాళ్ళని, అలాగే వినియోగదారులని కూడా ఒక జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి తెనాలి ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలుపరిచి వాళ్ళకి సరైనటువంటి అవగాహన కలిగిస్తూ ప్రొడక్షన్ అయినటువంటి యూనిట్స్ ముందు గ్రిడ్కి వెళ్తాయా, మీరు వాడుకుంటారా, లేకపోతే గ్రిడ్కి వెళ్ళిన తర్వాత గ్రిడ్ నుంచి మీకు డబ్బులు వస్తాయా రావా, ఇత్యాది విషయాలపైన అనేక అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా నివృత్తి చేయాలని చెప్పి